పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఆపుతాం, ట్రై చేయండి చూద్దాం. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఆపేస్తాం అని చెప్పేసి ఒక బ్యాచ్ అయితే రంగంలో దిగిందన్నమాట. ఓడి అంకమ్మ ఇంకా రాలేదేంటి, వచ్చేసినారు అనుకున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే చాలు ఆటోమేటిక్ ఈ బ్యాచ్ అంతా కూడా రంగంలోకి దిగిపోతూ ఉంటుంది అనమాట. వచ్చిన కాడ నుంచి ఇంకా మోత మోగిస్తూ ఉంటుంది. ఇది ఈరోజు జరిగేదే కాదు, కాటం రాయుడు, పంజా సినిమా, తర్వాత కొమరం పులి, ఇలాంటి రకరకాల సినిమాలు వచ్చిన ప్రతిసారి కూడా రంగంలో దిగిపోతారు అన్నమాట. ఆ 4 రోజులు హడావిడి చేస్తారన్నమాట. పవన్ కళ్యాణ్ ఆ పేరు వాడేసాడు సినిమాలు, వాడడానికి వీల్లేదు. పవన్ కళ్యాణ్ ఆ పాట పెట్టేశాడు సినిమాలో, అది వాడడానికి వీల్లేదు. పవన్ కళ్యాణ్ నువ్వు ఎలా యాక్టింగ్ చేస్తావు, ఇలా ఒకటి కాదు 2 కాదు అనేక రకాలుగా అనేక సందర్భాలు మాట్లాడడం జరిగింది. ఏంటబ్బా ఇంకా సినిమా వస్తుంది, ఇంకా రాలేదండి ఈ బ్యాచ్ అని చెప్పేసి అనుకుంటే దిగిపోయినారు. ఈసారి దిగింది తెలంగాణ నుంచి అంట. ఏమంటే ఎవరో తెలంగాణకి సంబంధించినటువంటి మరి స్వాతంత్ర సమర యోధుల ఆ యోధులు నాకైతే తెలియదు, బట్ ఆయనకి సంబంధించి కథను తీసుకొని ఈ సినిమాని వక్రీకరించేసినారని చెప్పేసి ఒక పెద్ద మనిషి రంగంలో దిగినాడు. నాకు అర్థం కాలేదనమాట పెద్ద మనిషి మాట్లాడిన మాటల తర్వాత. ఎందుకంటే ఔరంగజేబ్ అంటున్నాడు, ఇంకా హరిహర్ రాయలు అంటున్నాడు, అదంటున్నాడు, ఇదంటున్నాడు, చార్మినార్ చూపిస్తున్నాడు. టైం డిఫరెన్సెస్ ఏమో కొన్ని 100 ఏళ్ళు ఉంది. అసలు ఇది ఎలా చేస్తారు, మీరు ఎలా చేస్తారు, కథను వక్రీకరించినారు, నాకు అర్థం కాలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినాడా మేము ఈ కథ వచ్చినామని, పలానా హరిహర రాయలకు సంబంధించినటువంటి కథ వచ్చినామనో, పలానా ఔరంగజేబు కథ వచ్చినామనో, లేకపోతే పలానా చార్మినార్ స్టోరీతో వచ్చినామనో పవన్ కళ్యాణ్ చెప్పినాడా, మూవీ టీం ఏమైనా చెప్పిందా? కమర్షియల్ హంగులతో ఒక కథను రాసుకొని దాన్ని తెరకెక్కించినారు. తమకు నచ్చినటువంటి ఒక కథను రాసుకుని దాన్ని తెరకెక్కించినారు, ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. నచ్చితే చూడండి, నచ్చదో దొబ్బేయండి అని చెప్తున్నారు. అంతే కదా. దీంట్లో ఎవరైనా కొన్ని మతాల్ని తీసుకొచ్చి అక్కడ వక్రీకరించే ప్రయత్నం జరిగితేనో, లేకపోతే కొన్ని కులాల్ని తీసుకొచ్చి అక్కడ వక్రీకరించే ప్రయత్నం జరిగితేనో, లేదంటే కొన్ని ప్రాంతాలను తీసుకొచ్చి ఆ ప్రాంత విశిష్టతను దెబ్బతీసే విధంగా చేస్తేనో రోడ్డు ఎక్కి ఏమైనా పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం అయ్యి ఏ విధంగా చేస్తావని చెప్పేసి నువ్వు అడగొచ్చు. ఏదో కథ వస్తుంది, అసలు ఆ కథ ఏంటి, దాని వ్యవహారం ఏంటి, దాని లోతు ఏంటి, దాని పాత ఏంటి ఎవరికీ తెలియదు. సినిమాలో ట్రైలర్లో ఒక 2-3 నిమిషాలు ఏం చూపిస్తారు, మొత్తం విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయి, కమర్షియల్గా ఎలా వస్తున్నారు, మ్యూజిక్ ఎలా ఉంది, డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఎలా చేసింది, ఇది మాత్రమే కనిపించింది. మనకి ఏమైనా స్టోరీ కనిపించింది అంటే దాంట్లో కనిపించదు. కానీ మనోళ్ళు కోడిగుడ్డి మీద ఏకలు పీకడానికి ముందుంటారు కాబట్టి పీకడం స్టార్ట్ చేసినారు. ఒక పెద్ద మనిషి అయితే ముందుకు వచ్చినాడు అనమాట. ఆయన గారు మాట్లాడిన తర్వాత నాకు చాలా అత్యద్భుతంగా అనిపించింది అనమాట. మళ్ళీ వీళ్ళు కోర్టులో కేసేస్తున్నారంట. అద్భుతం, మీరు కోర్టులో కేసేయండి, కోర్టు కూడా మొట్టికాయ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఎప్పుడెప్పుడో టైం డిఫరెన్సెస్లో ఇష్టం వచ్చిన సినిమా తీసుకున్నారు, జనంలోకి పోతారు. నువ్వెవడో అడగడానికి, ఒకవేళ కులాన్నో వర్గాన్నో మతాన్నో ప్రాంతాన్నో విద్వేషపూరితంగా చూపించి కులాల వర్గాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ చేస్తే నువ్వు మాట్లాడవయ్యా అని చెప్పేసి కోర్టు కూడా అంటది. దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. కానీ ఈ వ్యక్తి మాట్లాడిన మాటలకు సంబంధించి మనం విని మాట్లాడు. ఏంటయ్యా పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు అనే సినిమా తీస్తున్నారు, అది ముమ్మాటికి కల్పితమే. అది వాళ్ళే చెప్తున్నారు కదా, కల్పితం ఆ సినిమా, అంతే తప్ప అదేదో పాత ఉన్న చరిత్రలను తీసుకొచ్చి అని చెప్తున్నాను కాదు కదా. పలానా ఎవరో మీరు అంటున్నట్లు ఎవరో హరిహర రాయలకు సంబంధించిన స్టోరీ ఇది, మేము తీసాము, మక్కికి దించాము, ఆయన జీవిత చరిత్ర తెరకెక్కించడం అని వాళ్ళు ఎక్కడ కూడా క్లెయిమ్ చేయట్లేదు కదా, వాళ్ళు ఎక్కడ కూడా చెప్పుకోవట్లేదు కదా. ఇది ఒక కల్పిత కథ. కల్పిత కథ అంటే దాంట్లో ఏది ఎప్పుడు ఎక్కడైనా జరిగి ఉండొచ్చు, ఏ కాలంలో అయినా జరిగి ఉండొచ్చు. అది 12వ శతాబ్దంలో జరిగిద్దా, 16వ శతాబ్దంలో జరిగిద్దా, 21వ శతాబ్దంలో జరిగిద్దా, దానికి దీనికి. ఇప్పుడు కల్కి అనే ఒక సినిమా ఉంది. కల్కి సినిమాలో కొన్ని దశాబ్దాల కింద ఒక కథ ఉంటుంది, అదేవిధంగా కొత్త కథ ఒకటి ఉంటుంది. రెండింటిని చేసినాడు, అంటే కొత్త ప్రపంచానికి పాత ప్రపంచానికి మధ్య. కానీ నువ్వు అలా ఎలా చేస్తావు, నువ్వు చూపిస్తే పాత ప్రపంచమే చూపించాలి, లేదంటే కొత్త ప్రపంచమే చూపించాలని చెప్పేసి డైరెక్టర్కి మనం చెప్తే ఎంత రోతగా ఉంటుందో నాకైతే అంత రోత అనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా మా తెలంగాణ బంధు, తెలంగాణ రాబిన్హుడ్ పండుగ చరిత్రకు సంబంధించిన ఎవరిదో తెలంగాణకు సంబంధించి ఆయన పేరు నాకు సరిగా అర్థం కాలేదు. ఆయన ఎవరు చరిత్రకారుడా మరేమో. సో ఆయనకి సంబంధించినటువంటి స్టోరీ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడైనా క్లెయిమ్ చేసినారా, వాళ్ళు ఎక్కడైనా చెప్పినారా మేము ఈ స్టోరీతోనే మేము మీ ముందుకు వస్తున్నాం, పలానా తెలంగాణకి సంబంధించినటువంటి ఒక సమరయోధుడి చరిత్రని మేము మీ ముందుకు తీసుకొచ్చాం అని చెప్పేసి ఎక్కడైనా చెప్పినారా? దానికి సంబంధించినటువంటి ఆడవాళ్ళు ఏమైనా మీకు చూపించినారా? లేదా ఆయన తక్కువ చేసినట్టు ఎక్కడైనా చూపించినారా ఆ పేరు ఎత్తి? కానీ లేదు కదా, మరి ఇంకెందుకు?
ఒక చరిత్రలో ఎక్కడ లేని ఒక కల్పిత పాత్రతోటి హరిహర వీరమల్లు. అవును, సినిమా అంటేనే కల్పిత పాత్రలు, సినిమా అంటేనే కల్పిత పాత్రలు, నిజాలు కాదు. మనం చూడటానికి, మనం ఎంజాయ్ చేయడానికి ఒక 3 గంటల సేపు థియేటర్లో కూర్చొని మనల్ని రక్తి కట్టించడానికి చేసేటటువంటి పనులు. ఒక ఎమోషన్, అది సాడ్గా ఉంటుందా, హ్యాపీగా ఉంటుందా, ఎంజాయ్మెంట్గా ఉంటుందా, ఒక హైప్ని ఇచ్చిద్దా, ఒక డోపమైన్ ఇచ్చిద్దా, ఇంకేదైనా ఇచ్చిద్దా అనేది ఒక సినిమా చేసి చూపించదు ఒక 3 గంటల్లో మనకి. కాబట్టి అది ఒక కల్పితమే. తీస్తున్నారు మళ్ళీ వాళ్ళు వాళ్ళ చేసిన తప్పును సమర్థించుకోవడానికి ఇది ప్రజాపీడు పండుగ సేన స్టోరీ కాదు. ఈ 1136లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర రాయలు బుక్కరాయలకు సంబంధించిన స్టోరీ అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు చెప్పినారు? హరిహర రాయలు బొక్కరాయలకు స్టోరీ అని చెప్పేసి ఎవరు చెప్పినారు? సినిమా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ గారు బయటకు వచ్చినారా, డైరెక్టర్ గారు బయటకు వచ్చినారా, హీరో గారు బయటకు వచ్చినారా? ఏ వ్యక్తి బయటకు వచ్చి ఇది పలానా టైం పీరియడ్ లో పలానా వ్యక్తి చేసినటువంటి స్టోరీని మేము తీసినామని చెప్పినారు? నాకైతే ఇప్పుడు వరకు ఎక్కడ కూడా కనిపించలా. ఒకసారి అది ఉంటే నా మొహన్ పడేది ఆ క్లిప్ ని. నెక్స్ట్ ఆ ట్రైలర్ లో చూసిన దాన్ని బట్టి ఇప్పటి వరకు గూగుల్ లో కానీ యూట్యూబ్ లో కానీ thumbnails లేదంటే ఆర్టికల్స్ ని వచ్చిన ఆధారంగా థంబ్నెయిల్స్ కావచ్చు, ఆర్టికల్ కి సంబంధించి కావచ్చు, అసలు సినిమాలో ఏం స్టోరీ రాసినారో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఒక డైరెక్టర్కి మాత్రమే ఆ స్టోరీ ఏంటో తెలుసు, ఒక ప్రొడ్యూసర్కి మాత్రమే ఆ స్టోరీ ఏంటో తెలుసు, ఒక హీరోకి మాత్రమే ఆ స్టోరీ ఏంటో తెలుసు. అలాంటిది ఒక న్యూస్ వెబ్సైట్లో ఆర్టికల్ రాసేవాడికి, అదేవిధంగా వీడియోలు చేసి థంబ్నెయిల్స్ పెట్టేవాడికి ఏ విధంగా సినిమాకి సంబంధించిన స్టోరీ తెలుస్తుంది? సినిమా బయటకు వచ్చే వరకు ఆ స్టోరీ ఏంటనేది ఎవరికి కూడా తెలియదు. అలాంటిది నువ్వు ఒక బేస్లెస్, ఒక ఎవరో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారు, ఆయనకి నచ్చినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, అదేవిధంగా కొన్ని పార్టీలు ఉంటాయి, కొంతమంది మనుషులు ఉంటారు. ఇప్పుడు వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం వ్యతిరేకంగా పనిచేసే దానిలో భాగంగా కొన్ని ఆర్టికల్స్ దానికి దీనికి లింక్ పెట్టి రాస్తే దాన్ని నువ్వే విధంగా బేస్ చేసుకుంటావు? అర్థం కానటువంటి ప్రశ్న. నెక్స్ట్ అడగండి. ఈరోజు హరిహర రాయలు లేదా బుక్కరాయలు అనే వాళ్ళు 1336లో విజయనగర సామ్రాజ్యం స్థాపించి 1410 కాలానికే ఈ ఏదైతే విజయనగర సామ్రాజ్యం స్థాపించిన ఏదైతే వంశం ఉందో సాల్వ వంశం, అది అక్కడితో అంతమైపోతుంది. ఈరోజు దాదాపు ప్రజాపీడు పండుగ సాయనకి ఈ హరిహర రాయలకి ఔరంగజేబ్ మధ్య దాదాపు ఒక 600 సంవత్సరాల తేడా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ పాత్ర సినిమాలో ఎట్లా ఉందంటే మనం ట్రైలర్ లో చూసాం. ఇప్పుడు ఈయన చెప్పినాడు దాదాపు కొన్ని 100 సంవత్సరాల డిఫరెన్సెస్ అయితే సినిమాలో కనిపిస్తున్నాయి. ఔరంగజేబుకి, ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి ఒక ఉద్యమకారుడికి, అదేవిధంగా టైం ఫ్రేమ్ కి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చార్మినార్కి, వీటన్నిటికి కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అని నువ్వే చెప్తుండే మళ్ళీ ఈయనే మాట్లాడుతున్నాడు ఎవరైతే మా ఉద్యమకారుడి చరిత్ర ఏదైతే ఉంటుందో దాన్ని తీసినారని. ఇదేవరైతే నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఆయన ఈ నిజాంలు లేదా రజాకారులు, పెద్దదారులు, భూస్వాములు ప్రజలను హింసిస్తుంటే ప్రజలకి అంటే చేదోడుగా లేదా ప్రజల నాయకుడిగా పోరాటం చేసే పాత్రలో పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నారు. ఆ పాత్ర ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయన పాత్రనే. ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే, ఈ తెలంగాణ రాష్ట్రంలోనే చాలా ప్రసిద్ధమైన వ్యక్తి. మరి అట్లాంటి వీరుడి చరిత్రతో సంబంధం లేకుండా నేను ఇప్పటి వరకు ఈయన పేరు వినడం ఫస్ట్ టైం అనమాట. ఆ పండుగ సాయన్న అనే ఆయన ఒక చరిత్రకారుడో ఉద్యమకారుడో ఆయన పేరు వినడం ఫస్ట్ టైము. ఎలా అంటే అసలు ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆయన పేరు కానీ ఆయన ఊసు కానీ ఎక్కడ కూడా బయటకు రాలేదు. మరి అలాంటిది ఈ వ్యక్తి బయటకు వచ్చి అంటే ఏదో టైం ఫ్రేము ఎప్పుడెప్పుడో జరిగిపోయినట్టు సంఘటనల్ని వాళ్ళకి నచ్చినట్టు ఒక సినిమా లిబర్టీతో రాసుకొని దాన్ని బయటికి తీసుకొస్తే కాదు నువ్వు మాకు సంబంధించినటువంటి ఒక చరిత్రకారుడు సినిమాని మీరు తెరకెక్కించినారని చెప్పేసి రావడం ఏదైతుందో ఇదొక వింత. నెక్స్ట్ ఒకసారేమో చార్మినార్ చూపిస్తారు, ఒకసారేమో ఔరంగజేబ్ చూపిస్తారు, ఒకసారేమో మా ప్రజాపీడు పండుగ సాయన జీవిత చరిత్రను అందులో చూపిస్తారు, ఒకసారేమో హరిహర రాయలు అంటారు. ఇదంతా అంత కాంట్రడిక్టరీ ఉంది. అదిగో ఈయన చెప్తున్నాడు అదంతా కూడా కాంట్రడిక్టరీ ఉంది. ఒకసారి చార్మినార్ చూపించినారు, ఇంకోసారి ఏమో ఉద్యమకారుడి పేరు చూపిస్తున్నారు, ఇంకోసారి ఏమో హరిహర రాయల పేరు చూపిస్తున్నారు, ఇంకోసారి ఏమో రజాకార్లు చూపిస్తున్నారు, ఇంకోసారి ఏమో ఇంకోటి ఏదో చూపిస్తున్నారు, నిజాములు చూపిస్తున్నారు. అసలు ఇదంతా కూడా కాంట్రడిక్టరీగా ఉంది. అలాంటిది ఎలా తీస్తారు ఈ సినిమా? అదేమంటే మా ఉద్యమకారుడు ఎవరైతే ఉన్నారో సో ఆయన సినిమానే మీరు చేసినారు అని చెప్పేసి ఈ వ్యక్తి చెప్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ సంబంధం లేకుండా ఉంది. అవును, చరిత్ర ఏంటి, ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ నటించడం ఏంటి, ఇంత అవగాహన లేకుండా చేస్తారా? ఇది తెలంగాణలో లేదంటే ఆంధ్రప్రదేశ్ లో 8వ తరగతి చదువుతున్న పిల్లలు చెప్తారు. హరిహర రాయలు బుక్కరాయల కాలం ఏంది, ఔరంగజేబ్ కాలం ఏంది, చార్మినార్ నిర్మాణం ఎప్పుడు ఏర్పడింది, ప్రజాపీడు పండుగ సైన్యకు అది జీవించిన కాలం ఏంది, ఈ 4 ప్రధాన అంశాలకు సంబంధం లేకుండా ఏదో కమర్షియల్ కోణంలో డబ్బులు. అవును, ఈ సినిమాని కమర్షియల్ కోణంలో తీయడమే జరిగింది, అభిమానుల కోసం తీయడం అయితే జరిగింది.
సినిమా అభిమాని ఎవరైతే ఉంటారో ఆయన వచ్చి సినిమాని ఎంజాయ్ చేయడం కోసం చేయడం అనేది జరిగింది. ఇప్పుడు అవతార్ సినిమా చేసినారు, అవతార్ సినిమా బయటకు వచ్చింది. అవతార్ సినిమాలో కనిపించేటువంటి క్యారెక్టర్లు కూడా రియల్ లైఫ్లో ఉందా, అదే రియల్ వరల్డ్ కాదు కదా, అది సినిమా లిబర్టీతో చేస్తారు. ఇప్పుడు ఇక్కడ బాహుబలి సినిమా తీసినారు, బాహుబలి సినిమాలో ఆ కుంతల దేశమో ఇంకోటో బల్లాల దేవుడో బెజ్జలో ఇంకెవరో అవని, అదొక కల్పిత కదా. ఇప్పుడు మనం దానికి చరిత్రకు ముడిపెట్టేసి నువ్వు అదేదో తీసినావు, అక్కడ ఏదో జరిగింది తీసినావు అంటే ఇంకా సినిమా ఎలా తీయాలి, ఏ స్టోరీ నుంచి తీయాలి? మన చుట్టూ జరిగేటటువంటి వ్యవహారాల నుంచి స్టోరీలు తీయకుండా, మన మధ్య జరిగేటటువంటి కథల నుంచి స్టోరీలు రాకుండా ఎక్కడి నుంచి కొత్తగా స్టోరీ, మార్స్ మీద ఏమన్నా మట్టి ఇసుక గురించి మనం స్టోరీ ఇక్కడ ఎవడని చూస్తాడా? ఇదేం వింతాం. నెక్స్ట్ కోసం ఏదో చెత్త సినిమా తీసి ప్రజల మీద రుద్ది దాన్నే చరిత్రగా చూపించే ప్రయత్నం జరుగుతున్నాయి. కాబట్టి మేము దీన్ని అడ్డుకుంటున్నాం. అడ్డుకోండి. తప్పుడు వక్రీకరణతో తీస్తున్న ఏదైతే సినిమా ఉందో దీన్ని ముమ్మాటికి మేము అడ్డుకుంటాం. దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా దీన్ని ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా రేపు లేదా ఎల్లుండి మేము హైకోర్టులో కూడా దీని మీద బిల్ వేస్తున్నాం. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. అట్లాగే వీలుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము కలుస్తాం. ఇట్లా మేము సంబంధించే అంశం అవుతుందో మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అడుగుతున్నాం. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాకు శత్రువు కాదు. పవన్ కళ్యాణ్ గారు దాదాపు 20-25 సినిమా, అది పవన్ కళ్యాణ్ మీకు శత్రువు కాదులే కానీ మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే సినిమాని ఆపండి, సినిమా ఆపే ప్రయత్నం చేయండి. అవసరమైతే ఆ రోజు థియేటర్ల దగ్గరికి వెళ్ళండి, మీ ఇష్టం వచ్చింది చేయండి. అక్కడ ఏం జరగాలో ఇది జరుగుతూ ఉంటాయి అన్నమాట కథలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు ఇంతకు ముందు లెక్క ఏదో సినిమాలు చేస్తే అత్తారింటికి దారే సినిమా రిలీజ్ పైరసీ చేస్తే ఏదో జరిగిపోయిందనో, లేకపోతే ఇంకా ఆయన సినిమాలు ఏదో చేస్తే ఇంకేదో అయిందనో అలాంటి స్టేజ్లు ఇప్పుడు లేడు. ఇప్పుడు కనుక పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా టచ్ చేస్తే కనుక ఏం జరుగుద్దో సినిమా ఇండస్ట్రీలోనూ మన వాళ్ళు బాగా తెలుసు. ఒక్కసారి ఈ సినిమాని మేము ఆపుతాం, సినిమా థియేటర్లో మోస్తాం, సినిమా ఆపుతాం కూడా రాలా, థియేటర్లో మోస్తాం. ఎందుకంటే థియేటర్లకు సంబంధించి ప్రొడ్యూసర్లకు లేకపోతే డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఏదో వార్ జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి థియేటర్లు ఆపుతామంటే ఈరోజు ఆంధ్రాలో థియేటర్ల పరిస్థితి ఏంటో తెలుసా? ఏ రోజు లేనిది పాప్కార్న్ రేట్ల మీద చెకింగ్లు జరుగుతున్నాయి, పార్కింగ్ ఫీజులు కలెక్షన్ లేదు. సో అది జరగబోతోంది. కాబట్టి ఎట్లా ఉండాలో అట్లాగే ఉంటుంది. ఒక్కసారి టచ్ చేసి చూడండి, సినిమా నాపి చూడండి, లేదంటే థియేటర్ల దగ్గరికి వచ్చి చూడండి. ఆ తర్వాత పరిస్థితులు మీరే ఎదుర్కోండి. ఒకటైతే చెప్తాను, సినిమాని సినిమాగానే చేయాలి కాదు. అక్కడ నిజంగా చెప్తున్నా, ఒక కమ్యూనిటీని తీసుకొచ్చేసి దాన్ని వక్రీకరించి వాళ్ళ చరిత్రని దిక్కుమాలిన చరిత్రగా మార్చేసి సర్వనాశనం చేసి వాళ్ళకు ఉన్నటువంటి వాల్యూని తగ్గిస్తే తప్పు పట్టాలా. లేదంటే ఒక వ్యక్తి పేరుగాంచినటువంటి ఒక వ్యక్తి గురించి ఏదైనా ఒక విషయం చెప్పే క్రమంలో అతని గురించి తక్కువగా చూపించే ప్రయత్నం చేస్తే తప్పు పట్టాలా. ఒక భాష గురించి అయినా సరే, ఒక భాషని ఇంకో భాషతో పోలుస్తా ఈ భాష బాగుంది ఈ భాష బాగాలేదని చెప్పేసి దానికి ఒక మధ్యలో ఒక రిఫ్ట్ క్రియేట్ చేసే విధంగా, లేదంటే వ్యత్యాసాలు చూపించే విధంగా, అది మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తే మనం తప్పు పట్టాలా. అసలు ట్రైలర్లో ఏముందో ఎవడికి తెలియదు, ఏదో పూర్తి బయటకు వచ్చిందో ఆ విఎఫ్ఎక్స్ ఆయన చేసినటువంటి స్టంట్లు అదే ఆ పర్ఫార్మెన్సే చూసి ఎంజాయ్ చేసినాం. అసలు దాంట్లో ఏదేదో ఉంది ఉండని ఏమవుతుంది? అది హరిహర రాయల కాలమా, లేకపోతే నిన్న మొన్న నిజాం కాలమా, అంతకుముందు ఇంకొకటి కాలమా, ఏదైతే ఏమైంది సినిమాగా చూడడం అలవాటు చేసుకోవాలి. కాదు, మళ్ళీ చెప్తున్నా, కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక సినిమాలో పాత్ర వస్తే మాత్రం దాన్ని మీరు అబ్జెక్ట్ చేయడం తప్పు లేదు. మొన్న బ్రాహ్మణ సంఘాలు కన్నప్ప సినిమా మీద ఇష్యూ జరిగితే వాళ్ళు వెంటనే రియాక్ట్ అయినారు. అంటే అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఈయన చెప్తున్నటువంటి వ్యక్తికి సంబంధించి నాకు ఇప్పటివరకు తెలియదు. బట్ ఒకవేళ ఆయన కథగా తీసుకుంటే కనుక అంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన అక్కడ తక్కువగా చూపించినాడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా? ఒకవేళ అనుకుందాం మీ రూట్లోకి వచ్చి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా తక్కువగా చూపించాడా, లేదంటే ఆ సినిమా డైరెక్టర్ తక్కువగా చూపించినాడా, లేకపోతే ప్రొడ్యూసర్ ఆ ప్రాంతాన్ని కానీ ఆ ప్రజల్ని కానీ ఎక్కడైనా తక్కువ కింద పడేసేలా చేసినాడా? లేదు కదా. వాళ్ళకు కల్పిత కథతో వచ్చినారు. అది ఔరంగజేబు కాలమా, లేకపోతే ఇంకోటి కాలమా, మొఘలుల కాలమా, లేదా నిజాముల కాలమా, హరిహర రాయల కాలమా, ఏ కాలం అయితే ఏందో ఒక సినిమా తీయాలనుకున్నారు, తీసినారు అంతే. దీని కోడిగుడ్డి మీద చెప్పినా కదా, ట్రై చేయండి, కోర్టులకు వెళ్ళండి, తర్వాత సినిమా ఆపడానికి థియేటర్ల దగ్గరికి రండి. మరి ముఖ్యంగా ఆంధ్రాలో ట్రై చేయండి. ఒక్కసారి 5 సంవత్సరాల తర్వాత సినిమా వస్తుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక ట్రైలర్ రిలీజ్ చేయడానికే థియేటర్ల దగ్గర ఖాళీ లేవు. మన ట్రైలర్ రిలీజ్కి ఖాళీ లేవు. ఈ సినిమా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చెక్కుతున్నారు. చాలా డబ్బు ఖర్చు అయింది ఇప్పటికే సినిమాకి. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇలాంటి ఏదన్నా పెట్టాలా? పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా కదా, చాలా సీరియస్ యాక్షన్స్ అయితే తీసుకుంటాడు. దీంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు.